ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా దేవా. ఇదిగోండి ప్రభా, ఈరోజంతా నీ రెక్కల చాటును కాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభా, నీ రెక్కల చాటు మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైన్ బట్టే నీకు వందనాలు ప్రభా. తండ్రి, మేమందరం ఇలా ఏకముగా కూడి ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీకు దగ్గరగా చేరడానికి దేవా, రోజుకొచ్చి 2 సార్లు ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ నీకు దగ్గరగా చేరడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టే, నీతో గడపడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రభా ఈరోజంతా నీ రెక్కల చోటును కాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, మా కథలు మొత్తం మార్చగలిగిన దేవుడవయ్యా. మా స్థితులు ఇప్పుడు దావీదు వలె ఉన్నాయేమో, లేదంటే మా స్థితి ఇప్పుడు చెప్పుకోలేని దీన పరిస్థితిలో ఉన్నాయేమో, కానీ ఒక్క రోజు రాబోతుంది మా జీవితంలో. ఆ రోజు నువ్వు మమ్మల్ని హెచ్చించక మానవయ్యా. మమ్మల్ని హెచ్చించే దేవుడవు నీవే. మమ్మల్ని హెచ్చించే హస్తం నీ దగ్గర ఉందయ్యా. మనుషుడు ఎవ్వడం మమ్మల్ని హెచ్చించలేడు కానీ ప్రభువా, మా స్థితుల నుండి, మా దీన గతుల నుండి, మా ఈ పేదరికం నుండి తండ్రి నీవు మాత్రమే హెచ్చించగల నాదుడవయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఫైనాన్షియల్గా మేము చాలా అప్రెస్ అయిపోయినాం సిస్టర్, మాకు సహాయం కావాలి, ప్రేయర్ చేయండి అని అడుగుతున్న ప్రతి ఒక్క సహోదరుడు లేకపోతే ఫ్యామిలీ గురించి ప్రతి పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీవే వారి జీవితంలోనికి ప్రవేశించమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో ఉన్న కథని మొత్తం మార్చండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీవే విచక్షణ జ్ఞానాన్ని కలుగజేయమని అడుగుచున్నానయ్యా. వారు చేసే పనుల్లో ఏది సరి కాదనే విచక్షణ జ్ఞానాన్ని వారికి దేవా పొందేలా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి ఒక్క అప్రెషన్ మీద జల్లుతున్నాం యేసునామంలో. ప్రతి అప్రెషన్ని వెళ్ళగొడుతున్నాం, లైమ్ చేస్తున్నాం యేసునామంలో. దేవా, స్వచ్ఛమైన విడుదల ప్రభువా, టెంపరీ కాదు, స్వచ్ఛమైన పర్మనెంట్ విడుదల మాకు దయచేయమని స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. జాబ్ హోల్డర్స్ గురించి ప్రార్థిస్తున్నాను. జాబ్ సర్చర్స్ గురించి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ అనాయింటింగ్ ఆయిల్ని, ఫ్రెష్ ఆయిల్ని వారికి దయచేయమని ఈ రాత్రికాలం సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ అగ్నిరథాల వంటి కంచె వేసి మమ్మల్ని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.